హైదరాబాద్ లో హైలైట్. ఎవరైనా ప్రయాణాలు కొనసాగిస్తున్నారా, విమానాశ్రయానికి వెళ్తున్నారా అయితే వెంటనే ఒకసారి ఆగండి, నేను చెప్పే వార్త వినండి. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో ఈ మెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని పైన సైబర్ టీం పనిచేస్తోంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేస్తారు, ఏ ఐపీ అడ్రస్ వచ్చింది దానిపైన ప్రస్తుతం సైబర్ టీం వర్క్ చేస్తోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టాం, బాంబుతో లేపేస్తాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అంటూ కూడా కొంతమంది స్లీపర్ సెల్స్, పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ నుంచి మెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. చూడండి, ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. నిజంగానే అక్కడ బాంబు పెట్టారా, ఏం జరిగింది, ఎటువంటి జరగబోతోంది అనే దానిపైన కొంత ఆసక్తి, భయం కూడా కనబడుతోంది. చాలా మంది బాంబ్ స్క్వాడ్ అక్కడ చేరుకున్నారు, డాగ్ స్క్వాడ్ చేరుకున్నారు. సహజంగా ఇటువంటి బెదిరింపులు వస్తూనే ఉంటాయి. కొంతమంది కేటుగా ఇటువంటి విధంగా బెదిరిస్తూనే ఉంటారు. చాలా వరకు కూడా ఇటువంటి సంఘటన మనం చూసాం, విన్నాం కూడా. కానీ ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఈ మెయిల్ వచ్చిందనంటే ఏదో జరగబోతుందనేటువంటి ఒక భయం అయితే నెలకొంది. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ అనేటువంటి మెయిల్ ద్వారా ప్రస్తుతం ఈ మెయిల్ రావడంతో కాస్త భయం నెలకొంది. ఒక్కసారి విమానాశ్రయానికి వెళ్లే ముందు దీనికి సంబంధించి ఒక వార్త వినండి. విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చిందట. శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా కూడా బాంబుని పేల్చేస్తామంటూ కూడా దాంట్లో ఆ మెయిల్లో వారు పొందుపరిచినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ అనేటువంటి మెయిల్ ద్వారా ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం కొంతమంది డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు, బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. ప్రస్తుతం అక్కడ చుట్టూ మొత్తం కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ జోన్స్, పార్కింగ్ ఏరియా కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో మొత్తం కూడా అన్వేషిస్తున్నారు. అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిజంగానే బాంబు పెట్టారా, గతంలో మాదిరిగా ఒక ఫేక్ మెయిల్గా దీన్ని కొట్టిపారేస్తారని చూడాల్సిన అవసరం అవుతుంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టాం, బాంబుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని పేల్ చేస్తాం, ఇటువంటి మెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం కూడా. రక్షణ దళాలు అక్కడికి చేరుకున్నాయి, భద్రతా బలగాలు చేరుకున్నాయి, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. అన్ని ప్రాంతాలను కూడా అన్వేషిస్తున్నారు. సో నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? యుద్ధం నేపథ్యంలో ఈ మెయిల్ వచ్చింది కాబట్టి కొంత అలర్ట్ అవ్వాల్సిన అవసరం అవుతుంది. నిజంగా ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఏమని వారు ఈ రకంగా అలర్ట్ చేయాలనుకున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ మధు, రైట్. ప్రెసెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టాం, ఏ క్షణమైనా పేల్చేస్తామంటూ అక్కడ కొంతమంది మెయిల్ ద్వారా ఈ యొక్క విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మెయిల్ చూసిన వెంటనే అటు పోలీసు, భద్రతా బలగాలు మొత్తం కూడా అలర్ట్ అయిపోయాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడ చేరుకున్నాయి. ప్రతి చోటు కూడా అన్వేషిస్తున్నారు. కొంత ప్రయాణికులను కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి కొంతమందిని కూడా వేరే రూట్ ద్వారా ఎగ్జిట్ ఎంట్రీ ఇస్తున్నట్టు కనబడుతోంది. పార్కింగ్ ఏరియా, ప్రతి చోట చిన్న చోట్లలో కూడా ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అన్వేషిస్తోంది, సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. నిజంగానే గతంలో మాదిరిగా వచ్చిన ఫేక్ కాల్స్ మాదిరిగానే ఉంటాయా, లేదంటే ఈసారి యుద్ధం నేపథ్యంలో ఈ రకమైనటువంటి మెయిల్ వచ్చింది కాబట్టి దీన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకొని ఇటువంటి విషయాల్ని డెఫినెట్గా పూర్తిగా అన్వేషించి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందా అనే రకం కూడా ప్రస్తుతం పోలీస్ భద్రతా బలగాలు అన్వేషిస్తున్నాయి. ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పోలీసు ఆధీనంలో ఉంది. అక్కడికి పోలీస్ భద్రతా బలగాలు చేరుకొని తమ ఆధీనంలోకి తీసుకొని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. నిజంగా కనుక బాంబు ఉంటే డెఫినెట్గా ఇది ఒక బిగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్లీపర్ సెల్స్, నేను పదే చెప్తున్నాను, ఆ టీం మిమ్మల్ని పదే అలర్ట్ చేస్తోంది. విన్నారు కదా, స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ తోక ముడుచుకొని పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక లెగిసే అవకాశం లేదు. పాకిస్తాన్ పని అయిపోయిందన్న సందర్భంలోనే స్లీపర్ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయి. మన మధ్యలోనే ఉంటూ, మనతోనే మాట్లాడుతూ, మన తిండి తింటూ, మన దగ్గర శ్వాస పీలుస్తూ, మన మధ్యలో ఉంటూ వారంతా కూడా కొన్ని మారణ హోమాన్ని సృష్టించే విధంగా ఇక్కడే మందుగుండి సామాగ్రితో కొంత బాంబులను తయారు చేయవచ్చు, ఇబ్బందికర పరిస్థితులు తలపెట్టవచ్చు. ఇటువంటి విధంగా కొంత భయానక వాతావరణం కూడా క్రియేట్ చేయవచ్చు. సో అందుకే నేను పదే చెప్తున్నా, స్లీపర్ సెల్స్ని గమనించండి. మీ చుట్టూ ఇంకెవరైనా కనుక పాకిస్తాన్ పాట పాడేటువంటి వ్యక్తులు కనుక ఉన్నా, పాకిస్తాన్కి మద్దతుగా ఉన్నా, ఈరోజు ఏం జరిగింది తెలుసా? పూణేలో సికండ్ అనేటువంటి ఒక కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పాకిస్తాన్కి సపోర్ట్గా పోస్ట్ పెట్టింది. పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం కాదు అని చెప్పి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్
తన స్టోరీలో పోస్ట్ పెడితే ఆ అమ్మాయిని వెంటనే పోలీసు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ కొనసాగిస్తున్న అమ్మాయిని కూడా జైలుకు పంపించారు. సో మీరు కూడా మీ దగ్గర ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, ఇంకెవరైనా సోషల్ మీడియా వేదికన కాకుండా ప్రత్యక్షంగా మాట్లాడిన ఎవరిపైన అనుమానం వచ్చినా కూడా ఈ స్లీపర్ సెల్స్ ని గమనించండి, స్లీపర్ సెల్స్ ని గుర్తించండి, వెంటనే వారి సమాచారాన్ని అటు పోలీసు అధికారులకు పంపించండి. లేదంటే కనుక డెఫినెట్ గా ఈ స్లీపర్ సెల్స్ మన మధ్యలోనే ఉంటూ, మన దగ్గరే ఉంటూ, మన చుట్టే తిరుగుతూ, మన రహస్యాలు తెలుసుకొని మనపైనే దాడులకు తెరలేపే అవకాశం ఉంది. మనపైనే మారణ హోమాన్ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయం కూడా అదే జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులకి ఒక మెయిల్ వచ్చింది. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ అనేటువంటి మెయిల్ ద్వారా ఆ విషయం వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మేము బాంబు పెట్టాం, ఏ క్షణమైన బాంబుని పేల్చేస్తామంటూ కూడా వారంతా వార్నింగ్ ఇచ్చే విధంగా అందులో ఆ మెయిల్లో పొందుపరిచారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీస్ భద్రతా బలగాలు చేరుకున్నాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో అక్కడ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. గతంలో మాదిరిగానే ఇది తేలికపాటిగా కొట్టి వారేయలేం, ఎందుకంటే యుద్ధం జరుగుతోంది కాబట్టి. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాక్ స్లీపర్ సెల్ అనేటువంటి పదంతో మెయిల్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఆలోచించాల్సిందే. నిజంగా పేల్చే వాళ్ళు ఉంటే ఈ రకంగా మెయిల్ చేయరు. నిజంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సంబంధించిన స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉంటే రకంగా చేయరు. కానీ ఇది డెఫినెట్ గా కొంత ఆలోచించాల్సిన అంశమే. నిజంగానే కనుక అక్కడైనా కనుక సంఘటన జరిగినా కూడా ముందస్తుగా మనం వాటిని పరిగణలోకి తీసుకోలేదనేటువంటి ఫేక్ గా కొట్టిపారేయలేం కాబట్టి అటువంటి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ మొత్తం పోలీస్ భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయింది, వారి కంట్రోల్లో ఉంది. అక్కడ ప్రయాణికులను కూడా కొంత అలర్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు? గతంలో కూడా బాంబు బెదిరింపు అనేక రకాలుగా ఫోన్స్ వచ్చాయి, మెయిల్ ద్వారా చెప్పారు. కానీ ఇప్పుడు కొంత ఆలోచించాల్సిందే. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు ఎలా చూడాలి? ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ ఏ రకంగా కొనసాగుతోంది? ఇంత ముందుకే భారత్ ఆల్రెడీ అలర్ట్ జారీ చేసింది అన్ని రాష్ట్రాలకు, అన్ని ఎయిర్పోర్ట్ల విషయంలో భద్రత పెంచాలి అనేటువంటిది గతంలోనే స్టేట్మెంట్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ బెదిరింపు కాల్ రావడం అనేటువంటి దానిపైన అధికారులు ఆరాధిస్తున్నారు. నిజంగానే బెదిరింపు కాల ఆకతాయా, లేకపోతే ఈ వచ్చిన సమాచారం కరెక్టేనా అనేటువంటి దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ముందు కూడా ఇలాంటి విద్యుక్త పరిస్థితుల నేపథ్యంలో కాకుండా ఇంతకు ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో అనేక ప్రాంతాలకు సెక్రటేరియట్ కానీ, సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ, వివిధ పార్టీ ఆఫీసులు కానీ ఇలా గతంలో ఫేక్ కాల్స్ వచ్చేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. చాలా యుద్ధ వాతావరణం ఉంది, చాలా భీకర యుద్ధం నడుస్తా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇలాంటి బెదిరింపు రావడం పైన అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చింది భద్రత విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో. ప్రయాణికులకు కూడా గతంలో కంటే కూడా 2 గంటలు 2.5 గంటల ముందు రావాల్సినటువంటి సమయంలో ఇప్పుడు 3 గంటల కంటే ముందుగానే ఎయిర్పోర్ట్ కు రీచ్ కావాల్సి ఉంటుంది. మొత్తం ఇలాంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ఉన్నాయి. కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే భారత్ లో మూసివేశారు, గగనతలాన్ని మూసివేసినటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్లలో రీషెడ్యూల్ చేసుకున్నారు ఫ్లైట్స్ అని కూడా. ఇప్పుడు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడం, అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు, వివిధ దేశాల నుంచి. ముఖ్యంగా ఇప్పుడు ప్రెసెంట్ 116 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది హైదరాబాద్ లో. రేపటి నుండే దాదాపు 21 రోజులు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఈ సిచ్యువేషన్ లో ఇలాంటి బెదిరింపు కాల్ రావడం పైన ఆరాధిస్తున్నారు అధికారులు. రైట్ మధు, అంటే ఇక్కడ ఈ స్లీపర్ సెల్, పాకిస్తాన్ స్లీపర్ సెల్ మెయిల్ వచ్చింది కదా, మెయిల్ సంబంధించిన విషయంలో సైబర్ అధికారులు ఎటువంటి విధంగా రీసెర్చ్ చేస్తున్నారో, అక్కడ ఇంతగా మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఐపీ అడ్రస్ ఏంటి, ఆ వ్యక్తిని కనుగొన్నారా? ఖచ్చితంగా సెకండ్లలో కనుక్కునేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా కానీ పర్సన్ ఎక్కడి నుంచి చేశారు, ఏ సిస్టమ్ నుంచి చేశారు, ఏరియా నుంచి చేసేటువంటి డిటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీ గతంలోనే అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో దీన్ని చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. వాళ్ళంతా కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎదురు దాడి చేయలేకపోతా ఉంది, ఎక్కడ కూడా భారత్ చేస్తున్నటువంటి దాడులను కనీసం అడ్డుకోలేకపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో స్లీపర్ సెల్స్ ద్వారా ఏదైనా ఉగ్ర కుట్రలకు ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ల రూపంలో గతంలో మనం చూసాం. గోకుల్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్లు, అనేక సంఘటనలు, ఎక్కడ టెర్రర్ యాక్టివిటీ జరిగిన దేశంలో దాని లింక్స్ హైదరాబాద్ లో ఉండడము, ఇవన్నీ గతంలో చూసాం. హైదరాబాద్ లో కూడా చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఇప్పటికీ కొద్ది మంది తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. బాంబ్ బ్లాస్ట్ లో నిందితులైనటువంటి వాళ్ళు ఇప్పటికీ దొరకలేదు. కాబట్టి ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునేటువంటి అవకాశం లేదు. సీరియస్ గానే ఇన్వెస్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. కాస్త అప్రమత్తత ఉంది. ఇప్పటికే హై అలర్ట్ ఉంది దేశం మొత్తం, రాష్ట్రాలకు సూచనలు చేసింది. అది ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో మరింత అలర్ట్ పెరిగింది. సో ప్రయాణికులకే ముందుగా రమ్మనేటువంటి సూచన చేస్తా ఉన్నారు. సో వాళ్ళ లగేజ్ కి సంబంధించిన విషయంలో కూడా చాలా అవసరమైన వారికే తేలికపాటి లగేజ్ క్యారీ చేయాలనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ కి బెదిరింపు కాల్ రావడం పైన చాలా సీరియస్ గా దీనిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. రైట్ మధు. సో ఇక్కడ మరొక అలర్ట్ కూడా, ప్రయాణాలు చేసేవారు, ఎయిర్పోర్ట్ల ద్వారా ప్రయాణాలు చేసేవారు ఒక 3 గంటల ముందే వెళ్ళండి. ఇది దేశవ్యాప్తంగా అన్ని ఉన్న ఎయిర్పోర్ట్లకి వర్తిస్తుంది. ఎందుకంటే సెక్యూరిటీ చెక్స్ నేపథ్యంలో సెక్యూరిటీ చెక్స్ కి సహకరించాలి కాబట్టి ముందస్తుగా వెళ్ళాలని చెప్పి అటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. భద్రతా బలగాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు, ఇక్కడ హడావిడి చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి హడావిడి చేసే ఉద్దేశం కానీ, తప్పుదో పట్టించే ఉద్దేశం కానీ, తప్పుడు సమాచార ఉద్దేశం కానీ లేదు. చాలా క్లియర్ గా మొదటి నుంచి ఆర్టీవీ ఒకటే చెప్తోంది, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. మన స్ట్రెంత్ ఏంటో చెప్పాం, మన సత్తా ఏంటో అందరికంటే ముందుగానే తెలుగు మీడియాలో మనం చూపించే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత అనేక రకాలుగా ఇండియా పాకిస్తాన్ పైన భారత్ పైన పాకిస్తాన్ దాడి చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు అని కూడా మాట్లాడుకొచ్చాం. సో అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ తెరలేబోతుందని చెప్పుకొచ్చాం. అనుకున్నట్టుగా జరిగింది. ఇప్పుడు కూడా మేము ఎక్కడ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ బాంబు విషయం పైన తప్పుడు సమాచారం ఇచ్చినందుకు పక్కగా అటు పోలీస్ అధికారులకు మెయిల్ ద్వారా ఈ విషయం అందింది, పాక్ స్లీపర్ సెల్స్ ద్వారానే అందినట్టుగా చెప్తున్నాం. సో పదే ఆర్టీవీ అలర్ట్ చేస్తోంది, స్లీపర్ సెల్స్ ఉన్నారు అని చెప్తున్నాం. ఎస్, హైదరాబాద్ లో లాంటి ప్రాంతాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారా అంటే అడుగుతున్నారు కదా. డెఫినెట్ గా ఉంటారు, మనం పడాల్సిందే. ఎందుకంటే దేశవ్యాప్తంగా అటు భారతదేశం అనేది ఒక సబ్ కాంటినెంట్ గా ఎలా చెప్పుకుంటున్నామో అటువంటి విధంగానే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, విభిన్న దేశాలకు సంబంధించిన వారు ఇక్కడ నివాసమై ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అలర్ట్ గా ఉండాల్సిందే. స్లీపర్ సెల్స్ అంటే ఎక్కడి నుంచో పుట్టుకురారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబ్ అలర్ట్ జారీ చేసిన వారు కూడా ఎవరో మన దగ్గర ఉన్న వాళ్ళే, అటువంటి వ్యక్తులే జారీ చేసి ఉంటారు. సో స్లీపర్ సెల్స్ ని గమనించండి. ఇక్కడ కావాలని కొంతమంది ఏం తెలియకపోయినా కూడా పిచ్చిగా కామెంట్ చేయొచ్చు, అక్కడ చెప్పేవారిని మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. నేను అందరికీ చాలా సూటిగా చెప్తున్నాను, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది గురి చేయాలనో, ఎవరినో భయభ్రాంత గురి చేయాలనో మా ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. మీకు సమాచారం అందించడం కోసం మాత్రమే, మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం మాత్రమే, మీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఆర్టీ ఉద్దేశంగా ఉంటుంది. సో ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఒకవేళ మీకే కనుక నిజంగా బాధ్యత ఉంటే, ఎస్, నేను ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ యువకుడిగా నా పట్ల కూడా బృహత్తర బాధ్యత ఉంది. నేను కూడా అటువంటి వారైనా కనుక ఉంటే పోలీసులకు సమాచారం అందిస్తాను. మీరు కూడా మీ చుట్టూ ఎవరైనా కనుక ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అప్పుడు మీరు ఎటువంటి విధంగా కామెంట్స్ పెట్టినా, ఏ రకంగా మీరు చెప్పినా కూడా తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు బాధ్యతను మరిచి మేము చెప్పే విషయాన్ని కాదు అని తేలికపాటిగా కొట్టేస్తే మాత్రం అది కేవలం మీ ఒక్కరి ఇండివిజువల్ ఒపీనియన్ అవుతుంది. కానీ ప్రజలు మాత్రం అవేర్నెస్ చేయడంలో, అలర్ట్ చేయడంలో మా బాధ్యత ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రజెంట్ బాంబు బెదిరింపు తాలూకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ని ఆధారితంగా ప్రస్తుతం పోలీసులు, భద్రతా బలగాలు ఎయిర్పోర్ట్ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ ప్రయాణికులు అలర్ట్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వారు ఎవరైనా కూడా కొంత ముందస్తుగా ప్రయాణం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు బాంబు బెదిరింపు తాలూకు ఒక హైలైట్ ఉంది. అట్ ది సేమ్ టైం మీరు సెక్యూరిటీ చెక్స్లో పాల్గొనాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాగ్స్ కానివ్వండి, మీ లగేజ్ని క్షుణ్ణంగా పరిశీలించి మిమ్మల్ని అంతా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మిమ్మల్ని అటు వేరే ప్రాంతాలు వెళ్ళడం కోసం మీరు విమానయాన సేవలు వినియోగించుకోవడానికి వీలుంటుంది. లేదంటే మీరు ఆగిపోవాల్సి వస్తుంది. సెక్యూరిటీ చెక్స్కి ముందస్తుగానే రావాలని చెప్పి అధికారులు చెప్తున్నారు.